ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫిబ్రవరి ఆఖరి రోజు, ఆ మాసంలో ఆఖరి రోజున మనం మరి దేవుడిని ఆరాధించటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనమందరం కూడా ఈ రీతిగా కలిసి మరి దేవుడిని ఆరాధించడానికి కూడా మంచి సమయాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి కూడా ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే మనం ఇప్పుడు మరి ఆరాధన ప్రారంభించుకుందాం. మన మధ్యలో రాకేష్ ఓపెనింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మరి శిరీష, సురేష్ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవముగల తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. గడిచిన వారం దినములంతా తండ్రి, కుటుంబం అంతటి పక్షాన్ని మీరున్నారు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా కుటుంబంలో అందరినీ అయ్యా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఎన్నో మేళ్లతో మమ్మల్ని నింపారు. అయ్యా నీకు స్తోత్రములు, నీకు వందనాలు. అయ్యా ఎటువంటి తండ్రి ప్రమాదంలో గురి కాకుండా, ఎటువంటి ఆటంకంలో గురి కాకుండా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని మా మా అందరి కుటుంబాల్లో దయచేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు. మరొక శనివారం దినము తండ్రి, చక్కని సాయంత్రంలో తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ఈ విధంగా తండ్రి కూడుకుంటానికి కొద్దిసేపు అయ్యా నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధన ఇప్పటి నుంచి ఆ అంతం వరకు తండ్రి మీ ఆత్మాధీనంలో ఉంచుకోండి. మమ్మల్ని అందరినీ తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు వారిని కూడా త్వరపెట్టి జాయిన్ అవటానికి కృప చూపండి. దేవా నీకు స్తోత్రములు, నీకు వందనాలు. ఆత్మతో సత్యంతో మేము నిన్ను ఆరాధించగలిగే కృపను మాకు దయచేయండి. వాక్యంతో మాతో మాట్లాడండి. అయ్యా అయ్యా కొద్దిసేపు నీ సన్నిధిలో మేము గడుపుతున్నాం తండ్రి. అయ్యా నీ నీ ప్రత్యక్షత మా మధ్యలో ఉంచండి. మా కుటుంబాల్లో తండ్రి లోటుపాట్లు కొట్టివేయండి. ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా సహాయం చేయండి. మా కుటుంబీకులందరినీ మరొకసారి నీ పాసంలో పెట్టుకొంచు. స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకొంచు. నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మనం ఆరాధనలోకి వెళ్దాం. మరి మన మధ్యలో సురేష్, శిరీష ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఒక 2 పాటలు పాడి దేవుని ఆరాధించుకుందాం. ఫస్ట్ సాంగ్ ఏమో మహిమకు పాత్రుడా పాట పాడుకుందాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. For you are great,
You do miracles so great. There is no one else like you. There is no one else like you. Praise God. నెక్స్ట్ సాంగ్ జుండెతేనే దారల కన్నా అనే సాంగ్ పాడుకుందామండి. అవునా? జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలెను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అమ్మా సురేష్ అండ్ శిరీష. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. మనకు టైం లేదు, ఇంకా లేట్గా స్టార్ట్ చేసాం కనుక. మన మధ్యలో ఎవరైనా సాక్ష్యాలు ఈ వారంలో ఏమీ మనకి ఈవెంట్స్ లేవు, బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీ కానీ ఏమి లేవు. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మన మధ్యలో మరి కిడ్స్ ఎవరైనా పాటలు పాడతారా? ఓకే, లేకపోతే మనం డైరెక్ట్గా మరి టెస్ట్ మనీస్, ఏమైనా టెస్ట్ మనీస్ ఉన్నాయా? సాక్ష్యాలు ఏమైనా చెప్పాలని కూడా చెప్పవచ్చు. ఓకే, ఎవరు మాట చెప్తున్నారు? ఓకే, మనం అమ్మ మ్యూట్లో పెట్టుకోవాలి. మనం ముందుకు వెళ్దాము. ఓకే, మనకు ముందుకు వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ వీక్ మన మధ్యలో మనకి నెక్స్ట్ వీక్ ప్రేయర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెద్దక్క, చిన్నక్క, మిర్సక్క, నేను కలిసి గుంటూరు వెళ్తున్నాము. సో గుంటూరు నుంచి రావడం ఆ రోజు ఉదయం వస్తాం కదా, వచ్చిన వెంటనే కొంచెం టైర్డ్గా ఉంటుంది అందరికీ. సో సాటర్డే ప్రేయర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ ప్రేయర్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇది అవుతుంది కదా, మన లెంట్ డేస్ కదా. సో సాటర్డే మనకి ప్రేయర్ ఉండదు. ఒక 14th మనం మళ్ళీ ఆరాధన కలిగి ఉంటాం. 14th మన మధ్యలో సునీత అక్క మెసేజ్ చెప్తారు. సునీత అక్క మెసేజ్ అయిన తర్వాత 14th మళ్ళీ 21st శిరీష మెసేజ్ ఉంటుంది. 21st శిరీష. సో నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ మనకు మెసేజెస్ లేవు, మనకు ప్రేయర్ ఉండదు నెక్స్ట్ వీక్, హాలిడే అందరికీ కూడా. సో తర్వాత 21st సునీత అక్క తర్వాత శిరీష తర్వాత సారీ ఏదో చెప్తున్నావు చిన్న. ఓకే, తర్వాత సునీత అక్క తర్వాత నేను చెప్తాను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎవరనేది. తర్వాత మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, నేను మీకు అవకాశం ఇస్తాను. సో ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాము. సుమతి అక్క గురించి అందరూ ప్రార్థన చేయండి, కంటిన్యూగా ప్రేయర్ చేయండి. మరి ఈరోజు సునీత అక్కని చూడటానికి మన వాళ్ళు సుమతి అక్కని చూడటానికి చాలామంది వెళ్ళారు. అశోక్ అన్న, భగవాన్ రాజ్ అన్న, తర్వాత సులక్ష్మి, సుమతి, సునీత అక్క అందరూ వెళ్ళారు, అక్కడ ఉన్నారు. సుమతి అక్క లైన్లోకి వచ్చింది, ఒకసారి మాట్లాడుతుంది, అందరూ ఒకసారి చూడండి. ప్రజలాడక్క ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు? ఓకే, ప్రార్థన చేస్తున్నారు నీ గురించి అందరూ. చెప్పండి, ఏమైనా చెప్పాలనుకుంటే ఒక సమయాన్ని ఉపయోగించుకోండి, దేవునికి మహిమపరచాలన్నా. ప్రైస్లేడమ్మ సుమతి. ప్రభు దేవుని నామానికి వందనాలు. ప్రభు తొందరగా సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలని మేము అందరం ప్రార్థన చేస్తున్నామ్మా. సుమతి ఎలా ఉందిరా? పర్వాలేదు అక్క, ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. ఒకటే లేవట్లేదు, పర్వాలేదు.
ఆహా. ఎడం చెయ్యను ఎడం కాలు కొంచెం వీక్ గా ఉన్నాయక బాగానే ఉంది కొంచెం. రెండు చేతులు ఆ చెయ్యి కాలు కొంచెం వీక్ గా ఉంది, చూస్తుంది కానీ సపోర్ట్ తీసుకున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరం కూడా కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా కంటిన్యూగా ప్రతిరోజు కూడా ప్రార్థన మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మన చైన్ ప్రేయర్లో కూడా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. కంటిన్యూగా ప్రేయర్ చేయండి, పూర్తిగా స్వస్థత కలిగి మళ్ళీ స్కూల్కి వెళ్ళటానికి కూడా మరి ఆ, దేవుడు కృపానికి ఇచ్చేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అయితే ఇప్పుడు సుమతి అక్క గురించి మన మధ్యలో శైల ప్రేయర్ చేస్తుంది. అందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి కృపల దేవ, హెలులందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో ఎల్లవేళ కొనియాడబడుతున్న నా దేవ నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, ఇలా చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా దేవా యేసయ్య, ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా యేసయ్య, సుమతి ఆంటీ కోసం మేము ఈ ప్రార్థన చేస్తున్నాము. చేతులన్నీ పైకి ఎత్తి అక్క వైపు యేసయ్యా మీకు చూపిస్తూ ప్రార్థన స్తోత్రాలు చేయండి అందరూ. స్తోత్రాలు 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 దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య. ఆంటీ తండ్రి ప్రభా యేసయ్య, తల నుంచి అరికాలు వరకు తండ్రి ప్రభా యేసయ్య, మీ రక్తాన్ని తండ్రి ప్రభా అణులో తండ్రి ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. ఆంటీకి తండ్రి ప్రభా యేసయ్య, ఏదైతే తండ్రి ప్రభా యేసయ్య తండ్రి అనారోగ్యంగా ఉందో తండ్రి ప్రభా, ఆ అవయవాల్ని మీరు ముట్టుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభు. తండ్రి ప్రభా యేసయ్య, ఆ యొక్క హ్యాండ్ ని తండ్రి ప్రభా మీరు ముట్టండి, ఆ లెగ్ ని మీరు ముట్టమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. యేసయ్య ఈ క్షణమే తండ్రి ప్రభా, ఈ క్షణమే తండ్రి ప్రభా యేసయ్య, మీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా కంచిని తండ్రి ప్రభా యేసయ్య ఆంటీ చుట్టూ వేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఈ క్షణం మీరు ముడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను అయ్యా. అయ్యా మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీని త్వరలో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి మా మధ్యలో తండ్రి సాక్షి బిడ్డగా మీరు నిలబడబోతున్నారు తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీని తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. యేసయ్య మీరు కృప చూపించండి, దయ చూపించండి యేసయ్య. నా దేవ నా తండ్రి ఎన్నో సాక్ష్యాలు మేము విని ఉన్నాం తండ్రి ప్రభా. ఈ క్షణం తండ్రి ప్రభా యేసయ్య సుమతి ఆంటీని తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, స్వస్థత దయచేయండి ప్రభా, స్వస్థత దయచేయండి ప్రభా, సహాయం చేయండి యేసయ్య. యేసయ్య తండ్రి ప్రభా మీరు ఇస్తున్న స్వస్థతను బట్టి మీకు కోట్లాది వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవ నా తండ్రి ప్రభా, ఆంటీ కూడా తండ్రి ప్రభా కుటుంబంతో సహా తండ్రి ప్రభా కలిసి తండ్రి ప్రభా యేసయ్య ఈ యొక్క ఆరాధనలో తండ్రి ప్రభా పాల్గొనడానికి మీరు కృప చూపిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా ఆంటీని తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా యేసయ్య మరి ఇంకా మంచి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ట్రీట్మెంట్ అందులాగా మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి. డాక్టర్స్ కి తండ్రి ప్రభా మీ జ్ఞానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ప్రభా మేము త్వరలో ఆంటీ సాక్ష్యాన్ని వినబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్క త్వరగా మరి కోలుకొని మరి మన తో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి మరి మంచి ధన్యతను దేవుడు మరి అక్క దయచేయలోగన అందరూ కూడా మరి ఆ కుటుంబం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఓకే, మరి ఆరాధన సమయం మంది మరి ఆరాధన విషయంలో అనిత ఉన్నారా? లేదు మా. ఓకే, మన మధ్యలో మల్లిక ఆరాధన చేస్తారు. మనం అందరం కూడా ఏకీభవిద్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. దేవాది దేవుడికి ఈ అవకాశం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వందనాలండి. మనం దేవుణ్ణి మహిమపరిచి ఆరాధన చేసుకుని కనపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే,
ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహాహా హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం 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 స్తుతుల మీద ఆసీనుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రి మీకు వందనాలు 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 స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రమయ యేసయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు తండ్రి నాయన ఈ జూమ్ ప్రేయర్ ద్వారా భాస్కర్ మైకి శైలాకి ఇచ్చిన తలంపును బట్టి మీకు వందనాలు నాయన ఇన్ని సంవత్సరాలు జరుగుతుందంటే అది కేవలం నీ కృప ప్రభువా స్తోత్రం తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు ఆశ్చర్య కార్యాలు మా ఎడల జరిగించిన దేవా నీకు వందనాలు మమ్మల్ని సజీవంగా ఉంచి కాపాడుతున్న దేవా నీకు వందనాలు ప్రతి నిత్యము మమ్మల్ని కావలి కాస్తూ నీ దూతులతో కావల ఉంచుతున్న దేవా నీకు వందనాలు దేవా నీకు వందనాలు స్తోత్రమయ 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 దేవా తండ్రి నాయనా స్తోత్రం తండ్రి సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రతినిత్యము కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా నీకు వందనాలు 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 అద్భుతకరుడ ఆలోచనకర్త బలవంతుడగు దేవా అగ్నిజ్వాలల వంటి కనుల గలవాడా నీకు వందనాలు దేవా తండ్రి నాయన నీ రాకడ సమీపంగా ఉన్నదని అనేక సూచనల ద్వారా నాయన చూపిస్తున్నావు తండ్రి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని నీ సన్నిధిలో గడపడానికి నాయన మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు దేవా స్తోత్రం తండ్రి నాయన నిన్ను విడిచి అనేక మంది తిరుగుతున్నారు ప్రభా నీ సన్నిధిని వదిలిపెట్టి నాయన ఇష్టానుసారంగా ఉంటున్నారు అలాంటి వారందరికీ నీ వార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి దేవా నీకు వందనాలు దేవా స్తోత్రం తండ్రి ఒక్క ఆత్మ నశించుట నీకు ఇష్టం లేదు ప్రభువా స్తోత్రం తండ్రి నాయన స్తోత్రం 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 దేవా తండ్రి నాయన మా కుటుంబాన్ని ఈ విధంగా ఉంచావంటే నాయన ఏదో కారణం ఉంది ప్రభువా తండ్రి నాయన మేము అది జరిగించడానికి నీ కృపలు మమ్మల్ని భద్రపరచండి దేవా నీకు వందనాలు వందనాలు నీ శక్తితో నాయన ప్రతి ఒక్కరిని నింపండి దేవా నీకు వందనాలు దేవా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి ఒక్క తలాంతునిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి స్తోత్రం 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 తండ్రి నాయన భాస్కరమయ్య పాస్టర్స్ కి పరిచయం చేస్తున్నారంటే అది కేవలం నీ కృప వలన మాత్రమే తండ్రి నాయన ఆయన స్తోత్రం తండ్రి దేవా శైలాని భాస్కరమైన అటు రీతిగా మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు నాయన అనేక మంది పాస్టర్స్ కి నాయన మీరు చూడడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన భాస్కరమైన శైలాన్ని దీవించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా తండ్రి వారికి నాయన కుటుంబం ఎడల వారికి ఉన్న ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి రాజా నీకు వందనాలు తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన పెద్దమ్మని మెర్సాంటిని పెర్సాంటిని నేను ప్రతి ఒక్కరిని ప్రకాశ్ అంకుల్ని అందరినీ నాయన వాక్యం చెప్పడానికి నాయన సిద్ధపరిచినందుకు నీకు వందనాలు దేవా తండ్రి నాయన ఈ జూమ్ ప్రేయర్ ద్వారా నేను అనేక మందికి నాయన ప్రభా తండ్రి నాయన నీ వార్తను ప్రకటించే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు దేవా స్తోత్రం తండ్రి గొప్ప దేవుడవు తండ్రి నాయన స్తోత్రం తండ్రి నాయన సమస్త మహిమ నీదే ప్రభువా నాయన కేవలం నాయన ఒట్టి ఊపిరి వంటి వారం తండ్రి నాయన ఇంతలో వికసించి అంతలో మాయమైపోయి అగ్ని నాయన గట్టి పువ్వు వంటి వారం తండ్రి మా జీవితాలు నాయన నీ చేతుల్లో భద్రపరుచుకొని మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ నిలబెడుతున్నందుకు మీకు వందనాలు ఈ సాయంకాల సమయంలో దేవా తండ్రి మేము అనేక ప్రదేశాల్లో ఉన్నప్పటికీ తండ్రి నీ ప్రసన్నత మమ్మల్ని ఆవరించి నడిపిస్తున్నదంటే అది కేవలం నీ కృప వలన మాత్రమే ప్రభువా నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన చిన్నల నుంచి పెద్దల వరకు మా కుటుంబంలో ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను నింపి నడిపించమని దేవా సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను వారి భవిష్యత్తును దీవించండి ఆశీర్వదించండి దేవా తండ్రి వారి ఎడ్యుకేషన్స్ లో నాయన ప్రతి విషయంలోను తండ్రి దేవా తండ్రి నీ జ్ఞానంతో నీ శక్తితో నీ బలంతో నింపి నడిపించండి దేవా తండ్రి నాయన తండ్రి బిడ్డలకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా వారి చుట్టూరు నీ దూతలకు కావలా ఉంచండి దేవా తండ్రి నాయన మా కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ దేవా తండ్రి అనేక మందిని నాయన నీ రక్షణ సువార్తలోకి నాయన నడిపించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రభును ప్రియరక్షకుడిని యేసునామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ ఆమేన్ ఆమేన్ మనం ముందుకు వెళ్దాం మన మధ్యలో మరి
ఓకే. కవిత మన మధ్యలో మరి బైబిల్ సాంగ్ పాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయం మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైన స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలములోనున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమర్పు తోడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనస్సుతోనూ జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణయను స్థిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడగు ప్రభువుయందు నమ్మికమైన పరిచారకుడనై తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతనిని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మనం ముందుకు వెళ్దాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం మరి మెసేజ్లోకి వెళ్ళక ముందు మన మధ్యలో రిచ్ బాబు ఒక పాట పాడతాడు.
అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లేవి ఇమాన్యుయల్. నేను ఇప్పుడుగా పాట పాడబోతున్నాను. You can move the highest mountains, cross the greatest oceans, walk across the water. Feel deep with flooding on his head, and look tonight. Just stand up, put your hands up, like you're turn to tight. Take too many sunsets, too many days, ending in the darkest night. You're on you know you, never know you, never know. If you believe you can move the highest mountains, cross the greatest oceans, walk across the water. Believe you can move the highest mountains, walk the greatest oceans, walk across the water. Believe you. But I almost just away. Took a wrong turn, so freaks. When I find you, when you have grace, you start to flounder. It's waiting. Yeah, you're done. On you know you, never know you, never know. If you believe you can move the highest mountains, cross the greatest oceans, walk across the waters. Believe you can move the highest mountains, walk the greatest oceans, walk across the water. Praise Lord. థ్యాంక్ యూ రిచ్ బాబు. Thank you. ఓకే, మనం మరి మెసేజ్లోకి వెళ్దాం. మన మధ్యలో మెరిసక్క ఇప్పుడు మరి దగ్గర 1 month నుంచి చెప్తుంది, ఈరోజు చెప్తాను మెసేజ్ అని. ఎందుకంటే మరి లాస్ట్ మంత్ వాళ్ళు లాస్ట్ వీక్ బిల్లా వెళ్ళడం కూడా సురక్షితంగా దేవుడు మరి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి నాన్న సమాధిని మరి అక్కడ కొంచెం బాగు చేసి పెయింట్ వేసి నాన్న సమాధిని 2 రోజులు వెళ్ళి అక్కడ చూసుకుని రావడం కూడా జరిగింది. అందరూ కూడా గ్రూప్లో చూశారు కదా. ఓకే, మనం ఇప్పుడు ఓపెనింగ్ మెసేజ్కి మన మధ్యలో ఎఫ్సి అక్క ప్రేయర్ చేస్తారు. ఎఫ్సి అక్క మెసేజ్ గురించి ప్రేయర్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా మరి ఈ అవకాశాన్ని మెర్సి అక్కకి ఇవ్వచ్చు. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి వందనాలు. సమయాన్ని బట్టి దేవుడు తన సింహాసనం నుండి సౌండ్ రావట్లేదు దగ్గర వస్తుంది వినిపిస్తుంది సౌండ్ జీవం కలిగినటువంటి చెయ్యక మాటలు ప్రభు మనకి దయచేసిన లాగున వాక్యం అందిస్తున్నటువంటి మెసేజ్ ప్రభుల వారు ఆయన నోటి గోరుగా వాడుకునేటట్టు మన ఆత్మలకు జీవం కలిగినట్లుగా ఉజ్జీవం కలిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దినాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన మెర్సీని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, బలపరిచినారు తండ్రి. గత వారం అంతా కూడా ప్రభు ఎంతో ప్రయాణాల్లో ఉన్నప్పటికీ ప్రభు మెర్సీని ప్రకాష్ని కూడా క్షేమంగా నాయన తిరిగి హైదరాబాద్ చేర్చి మా మధ్యలో ఇది నాన్న వాక్యం పంచుకోవడానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. చెల్లిని మీ ప్రభు మీరే భద్రపరచండి, బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క తండ్రి కాపుదల భద్రత మీరు దయచేసినటువంటి దేవుడు తండ్రి. సాక్షార్థమైనటువంటి వాక్యాన్ని ప్రభు బిడ్డ తండ్రి విత్తగలిగినట్టుగా కృప చూపించండి. ఆ వాక్యం ద్వారా తండ్రి మేము కూడా ఆత్మీయ బలం పొందే వారంగా తండ్రి, ఆత్మలో ఉజ్జీవింపబడే వారంగా ఉండగలిగినట్లు తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరే ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్నాను నాయన. మీ కృపగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కాపుదల భద్రత ఇచ్చే దేవుడు అని తండ్రి. ఈ కూడుకును ప్రభు మీరే తండ్రి వాక్యం అందించేటప్పుడు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి తండ్రి. మా చుట్టూ మీ తండ్రి అగ్ని కంచె ఉంచమని వేడుకుని మీ ప్రాకారం తండ్రి మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. చెల్లిని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ నాయన వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకుంటూ మీ నోటికి తోడుగా వాడుకునే దేవునికి తండ్రి చెల్లిని అప్పగించుకుంటూ యేసయ్య కృపగల నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామమునకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగనే సమయం ఇచ్చిన భాస్కర్ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడినాను నేను అనుకున్నాను, ఏం చెప్పాలి అని అనుకుంటే నాకు ఎప్పుడు ఎందుకనో మరి సిద్ధపాటు కొరకు మరి చెప్పాలని కొంత నాకు ఆసక్తి కలిగి ఉన్నాను. అయితే సిద్ధపాటు అంటే మరి కొన్ని వచనాలు మనం చూసుకుని దేవుణ్ణి మరి ఆయన యుద్ధములు గూర్చి ఆఖరి దినముల్లో కడవరి దినముల్లో మనం ఉన్నాం గనక దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞత కలిగి కూడుకొని మరి ఉండట, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండటానికి మనము అందరం కూడా మరి ఎక్కువ భయభక్తులు కలిగి ఆయన ప్రార్థనలో ఎడతెగక ఉండాలని మరి మనం నేర్చుకుందాము. కొంత యెషయా 30వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. ఏంటండి వాక్యం? 18వ వచనములో కావున మీ యందు దయచూపవలెనని, మన యందు ఆయన ఏమో ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆయన దయ చూపిస్తూనే ఉన్నాడు, కరుణిస్తూనే ఉన్నాడు. మనం తప్పిపోతున్నా తొట్టిల్లిపోతున్నా దేవుడు మాత్రం మనల్ని, ఆయన జాలి కలిగిన దేవుడు గనక ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటదంట. అయితే మనము ఆయుష్కాలం అంతా కూడా మనకి ఆయన కృప చూపించేవాడు. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడంట. ఆయన నిలిచి ఉన్నాడంట. మనం త్వరపడుతూ ఉన్నాడు దేవుడు. మనల్ని మనం నిర్లక్ష్య పెడుతున్నప్పటికీ మరి ఆయన ప్రార్థించడానికి మరి మన పనులు మనం చూసుకుంటాం, కానీ దేవుని పనులు మరి ఆలస్యం చేస్తూనే ఉంటాం. ఆ విధంగా దేవుడు మనల్ని యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన ఎప్పుడు కూడా న్యాయం తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు మనము ధన్యులము. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామం ధరించుకున్నామంటేనే మనం ధన్యులు అనమాట అండి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు నిందలు మనకి రావచ్చు, కానీ అవన్నీ కూడా దేవుడు మనకి కొంతకాలమే. మరి శ్రమలు వచ్చినప్పటికీ వాటిని దేవుడే మనకి మరి తొలగించి, దేవుడు ఆయన కృపలో ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయనతో పాటు మనం కూడా ఉండాలని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి అనేకమైన శ్రమలు మరి పొందినప్పటికీ మరి దేవుడు మరి మన కొరకు మళ్ళీ తిరిగి నేను వస్తానని చెప్తున్నాడు. అయితే నహూము 1:3 వచనం చదువుతున్నాను. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. మరి దోషులు మరి నిర్దోషులుగా ఆయన ఎంచడంట. మరి ఎవరైతే దోషులైనప్పటికీ మరి ఆయన ఎదుట మరి ఒప్పుకొని, మన పాపాలు ఎప్పుడు మనం కడుక్కున్నప్పుడు ఆయన మనల్ని దోషులను కూడా క్షమిస్తే దేవుడు, దొంగలను క్షమించే దేవుడు, మరి దోచుకుని వారిని, వ్యభిచారుల్ని అందరినీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. లోకములో మనం పాపములో పుట్టి పాపంలో పెరుగుతున్న మనల్ని దేవుడు ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. ఆయన ఎలాగొస్తున్నాడండి? తుఫాన్లు గాని సుడిగాలి గాని ఆయనకి ఏమీ కూడా అవి అడ్డు రావన్నమాట. మనమైతే కొంచెంసేపు గాలి వేస్తుంటే బాబోయ్ గాలి వేస్తుంది అంటాం, చలి వస్తుంటే చలి అంటాం, ఎండ అయితే ఎండలకి తట్టుకోలేము. అటువంటి పరిస్థితులు మన జీవితాలు అల్పమైన మనల్ని కూడా ఆయన గొప్ప దేవుడిగా ఉండి కూడా ఆయన మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే కాపాడుతూ వస్తూ ఉన్నాడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు
దో పాదధూళిగా ఉన్నవి. ఆయనకి ఎలాగున్నాయంటే మేఘాలంట ఆయనకి పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. ఆయన ఎలాగంటే సముద్రాన్ని కూడా గద్దించి ఆయన ఆరిన నేలగా చేసే దేవుడు. మరి ఇశ్రాయేలీలు మరి అరణ్యములో వస్తూ ఉన్నప్పుడు మరి ఆ సముద్రము ఇది అడ్డొచ్చినప్పటికీ ఆ సముద్రమును రెండు పాయలుగా చేసి మరి ఇశ్రాయేలుని మరి అక్కడ నుండి మరి మరి కానాన్ దేశానికి మరి వెళ్ళటానికి దేవుడు ఎంతగానో మరి వాళ్ళకి మరి వాళ్ళ దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది ఏకమైపోయిందంట. ఆ విధంగా మరి దేవుని ప్రజల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఆయన విసిగిస్తూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు అని ఎప్పుడు విసిగిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆయన కాపాడుతూ మరి ఆయన శిక్షే ఉన్నాడు అనమాట అండి. అయితే మనం ఈ కొత్త నిబంధన గ్రంథంలో యోహాను 13:1 చదువుకుంటాము. తాను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆయన లోకములో ఉన్న వారినంట ఎంతవరకు అండి? అంతం వరకు ప్రేమిస్తున్నాడు మనల్ని. ఈ లోకంలో కొన్ని దినాలు అయితే ప్రేమించటం కాదు, కానీ ఆయన తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయం. మరి ఈ లోకంలో యేసుక్రీస్తు మరి పుట్టి మరి 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎన్నో మరి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసినప్పటికీ కూడా మరి 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మరి ఎంతో మందిని స్వస్థపరుస్తూ అనేకమైన కార్యములు చేస్తూ ఆయన యొక్క బోధన మరి బోధిస్తూ శిష్యులను కూడా మరి ఆయన వెళ్ళిన తర్వాత మీరు నాకంటే ఎక్కువ కార్యాలు, మీరు అద్భుత కార్యాలు చేస్తారని దేవుడు వారిని సిద్ధపరిచి కూడా వెళ్ళి ఉన్నాడు. ఆ విధంగా మరి లోకంలో ఆయన పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఈ లోకంలో ఉన్న మనల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ అంతం వరకునంట ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఆయన ప్రేమ ఎంతో మరి చూడండి, ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు, కృపా కనికరములు మహాబలము కలిగిన దేవుడు అంట మన దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మరి ఆయన ఇళ్ళకు వెళ్ళే ముందు సిద్ధపాటు, ఆయన మరి లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మరి మనకొక మరి ఆదరణకర్తని మనకి సూచన ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఏంటి? ఆయన మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన జ్ఞాపకార్థంగా మరి మనము ఆయన్ని శరీరమును రక్తాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని మనకి ఈ పస్కాను ఆయన పశువుగా ఆయన వధింపబడి ఉన్నాడు మన కొరకు. మరి ఆ విధంగా మరి శిష్యులని పిలిచి మరి లోక 22వ అధ్యాయంలో 7వ వచనము చదువుతున్నాను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లు కుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు పస్కా సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. అయితే అక్కడ ఏంటి? పస్కాను సిద్ధపరిచారు. ఆయన రొట్టెను ఆయన శరీరముగా, ఆయన మరి రక్తాన్ని
మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వారం కూడా ఇంటింటా కూడా రొట్టె విరుచుతూ ఉండేవారంట అప్పుడు ఎడతెగక. మరి కొంతమంది అయితే ప్రతి వారం కూడా ద్రాక్షారసం ప్రతి ఆదివారం తీసుకుంటారు, రొట్టె విరుస్తారు. కొన్ని సంఘాలు అయితే మరి నెలకు ఒకసారే తీసుకుంటారు. అయినప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన యొక్క రక్తాన్ని ఆయనలో మనం పాలు పొందుకొంచున్నామంటే ఇది దేవుని కృప. మరి దేవుడు ఈ యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసే దేవుడు. మనల్ని ఆయన ఎల్లప్పుడూ కూడా సదాకాలం మనం ప్రేమిస్తున్న దేవుడు. మరి మత్తయి 24:3 చదువుతామండి. 24:23 37 24. Now, as he sat on the Mount of Olives, the disciples came to him privately, saying, "Tell us, when will these things happen? And what will be the sign of your coming and the end of the age?" అది కదమ్మా, ఒకసారి మత్తయి 24:11 చదువుతున్నాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త యేసుక్రీస్తు కొరకు మరి అనేకమైన మరి పోరాటాలు, యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ మన రాజ్య సువార్త దేవుని యొక్క మా వాక్యము ఎప్పుడు కూడా మరి ఇంకా ప్రబలుతూనే ఉన్నది. అయితే అనేకులు మరి ఎంతో ద్వేషము, ఆయన్ని ద్వేషిస్తున్న వారు, ఆయన బిడ్డలైన మరి మనల్ని కూడా ద్వేషిస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ నేరము చేయనప్పటికీ కూడా ఆయన మంచి కార్యములు చేస్తున్నప్పుడు ఆయనని మరి సిలువ వేశారు. ఆ విధంగా ఇప్పుడు కూడా మనల్ని కూడా అనేక మంది ఆ వాక్యము చెప్తే వినరు, వాక్యం అంటే పడదు. మరి లోకస్తులు ఈ లోకములోనే వారు ఉన్నారు. ఆయన ఇక్కడ మా 24:4 చదువుతున్నానండి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. అయితే అనేకులు వచ్చి పలువురిని మోసపరుస్తారు. నేనే క్రీస్తుని అంటారంట. మేమే మరి మాదే భక్తి, మాదే విశ్వాసము అని మోసపరుస్తూ ఉంటారు. అటువంటి వారిని మీరు మోసపోవద్దని, ఆయన వచ్చు సమయము గడియ ఆయనకే తెలియదంట, దేవదూతలు కూడా తెలియదు. అయితే నాకు అయితే యెహోవాకి తప్ప, మరి తండ్రికి తప్ప అది ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చినో అకస్మాత్తుగా వస్తానని ఆయన మరి చెప్తున్నాడు. తర్వాత జనము మీదకి జనమును, 7వ వచనము, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ కూడా యుద్ధ సమాచారాలు ఉంటాం. మరి ఎక్కడా కూడా శాంతి లేదు, సమాధానం లేదు, అక్రమము విస్తరించుతున్నది. అయితే యుద్ధాలు మరి ఒక దేశం మీద ఒక దేశము మరి అందరూ కూడా ఎంతగానో మరి యుద్ధాలు చేస్తూ అనేక వేల మందిని మరి చంపివేస్తూ ఉన్నారు. మరి ఆ విధముగా మరి అటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు కూడా కలవరపడొద్దని చెప్తున్నాడు దేవుడు. అంతము వెంటనే రాదంటున్నాడు. అయితే మరి అంతము వచ్చే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఆ వినోద్ ఎలైజా అనే ఒక ప్రవక్త చెప్తాడు, మరి అంతము ముందైతే అనేవారు దేవుడు వస్తాడు అని చూస్తున్నారు, కానీ మరి ఇంకా సమయము గతించిపోలేదు. ఇంకా మరి సమయము వచ్చే ఉన్నది. ఆయన రావటానికి సూచనలు కనపడుతున్నాయి. సూచనలు ఇప్పుడు అన్ని కూడా నెరవేరుతున్నాయి. అయితే దేవుడు మరి త్వరలోనే వస్తాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం 24:35 చదువుతున్నాను. మత్తయి 24:35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును.
గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ప్రజలందరూ జలప్రళయము నాకు ముందుంటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చెప్పుకొనుచు పెండ్లుకిచ్చుచుండిరి నుండి ప్రజలందరూ జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అయితే సమయం ఇంకా ఉందని మనం చూస్తూ ఉంటాం, కానీ అది అకస్మాత్తుగా వస్తుందంట. నోవాహు దినములు ఎలాగున్నాయో అలాగా దేవుని రాకడ కూడా అలాగే ఉంది. అయితే మరి మనం ఏం చేయాలంటే, మరి మనము ఎప్పుడు కూడా సిద్ధపడి దేవునికి రాజ్యం కొరకు మనం కనిపెడుతూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలంట. మరి ఎక్కువగా ఎక్కడ మరి వాక్యము అందుతుందో అక్కడ మనం వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అని మనం వింటూ ఉండాలంట. మరి ఇవాళ చెప్తే వినకూడదు, వీళ్ళు చెప్తే వినకూడదు అని ఎప్పుడు కూడా మనం అలా అనుకోకూడదు. అయితే వాక్యము దేవునిది. వాక్యము ఆయన మాట్లాడే మాటలను మనము లక్ష్య పెట్టాలి. అయితే మరి అలాగుంది. మరి ఇంకా 43వ వచనం చదువుతాను. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి తెలుసుకొని ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. గనుకయే మీరు సిద్ధముగా ఉండుడి. ఏం చేయాలి మనము? ఆయన అనుకొనని గడియలో వస్తాడంట. మరి దొంగ ఎలాగొస్తాడు? చెప్పొస్తాడా? చెప్పు రాడు కదండి. చెప్పొస్తే మనం అన్ని కూడా జాగ్రత్త పరుచుకుంటాం, మరి ఇల్లుని బంద్ చేసుకుంటాం. అయితే మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు కూడా మరి ఏ జామున వస్తాడు, ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ మనం తయారుగా మనం ఉండాలి. అయితే ఆ విధంగా మరి దేవుడు ఆయన దొంగ ఎలాగొస్తాడో అలాగ వస్తాను నాకు తెలీదు. నేను తండ్రికే గాని ఎవరికి కూడా దేవదూతలకు కూడా తెలియదంట ఆయన ఎప్పుడు వస్తాడు. ఆయన మెగారూఢుడై ఆయన వస్తాడు. ఆకాశములో నక్షత్రములు మరి ఇక్కడ మరి చూసినప్పుడు 29లో 24-29లో ఆ దినముల శ్రమ కలిగిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు కాంతిని చీకటేంటి? సూర్యుని కమ్ముతుంది. చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రము వారు రొమ్ము కొట్టుకొందురు. అయితే నోవాహు దినం వల్ల ఎలాగైతే మరి మరి సిద్ధపరిచాడు, ఎన్నో సార్లు ఎన్నో దినాలు ఆయన సిద్ధపరిచి మరి ఎంతోగా చెప్పినప్పటికీ మరి మా మనుషులు వినలేదు, ఆయన మాటలు లెక్క చేయలేదు. ఆ విధంగానే ఇక్కడ కూడా మరి అందరూ కూడా మరి నశించిపోయారు. కొన్ని జంతువులను వారి కుటుంబం మాత్రమే అప్పుడు రక్షింపబడింది. ఆ తర్వాత వారి ద్వారా మరి ఇంకా లోకమంతా అభివృద్ధి పడింది. అయితే అప్పుడు ఇక్కడ మళ్ళీ చూడండి, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. ఆయన వచ్చేస్తున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. కనుక ఏం చేస్తున్నారు? రొమ్ము కొట్టుకుని అయ్యో అయ్యో అని ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నా కూడా మరి ఆ సమయము మరి లేదు. అయితే లాజరును ధనవంతుడిని చూసినప్పుడైతే మరి లాజరు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అయితే లాజరు మరి దేవుని కొరకు మరి ఓర్చుకొని ఆహారం ఉన్నా లేకపోయినా కూడా మరి ఆ పళ్ళ కింద పడిన ముక్కలు తింటూ ఉన్నాడు. మరి లాజరు అయితే ధనవంతుడైతే ఈ లోకంలో మంచి ఐశ్వర్యం అనుభవిస్తూ మంచిగా తింటూ మరి చక్కగా త్రాగుతూ మరి చనిపోయాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు ఏమయ్యాడండి?
ధనవంతుడు మరి మరి నరకానికి వెళ్ళాడు. అక్కడ ఎంతో వేతన పడుతూ ఉన్నాడు. అయ్యో నన్ను కరుణించండి, నన్ను కరుణించి దేవా, మరి లాజర్ని ఒక్కసారి పంపించి ఒక బొటన వేలుతో ఆయన నీళ్లు చుక్క వేయమంటాడు. మరి అయినప్పటికీ కూడా దేవుడు అంటాడు, మరి అక్కడ వారు ఇక్కడికేనే, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి లేదు గనక మరి అన్నప్పుడు అయితే నాకు అన్నదమ్ములు ఉన్నారు, నా కుటుంబం ఉంది, వారందరూ కూడా రక్షణ పొందుకోవాలంటే లాజర్ని పంపించమని చెప్తాడు. లాజర్ వెళ్ళినప్పుడు కూడా వారు వినరు, అక్కడ చెప్పేవారు కూడా ఉన్నారు. మరి వారి మాట వింటే మరి అక్కడ రక్షణ పొందుకుంటారు వారని మరి మా దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధముగా మనం కూడా ఈ లోకంలో ఉన్నామంటే మరి దేవునికి మరి దగ్గరగా ఉండి దేవుని స్తుతిస్తూ ఆయన మహిమను మనము అనుభవిస్తూ ఉండాలి. అయితే మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. అయితే ఆయన ఎవరినైతే ఆయన పోగు చేస్తాడో వారందరినీ కూడా నలుదిక్కుల నుండి కూడా ఈ దూతలు వచ్చి వారందరినీ కూడా సమకూరుస్తాడు. మరి మంచి వాటిని మరి చెడ్డ వాటిని వేరే వేస్తాడు, మంచి వాటిని వేరే ఉంచుతాడు. ఆ విధముగా మరి ఆయనకి మంచి ఫలములు ఫలించే ఒక మరి చెట్లు కావాలి. అయితే మంచి పువ్వుల్ని దేవుడు ఏరుకుంటాడంట. ఆ విధముగా మనం కూడా మరి మంచి క్రియలు, మంచి పనులు చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఆయన యొద్దకి మనం చేర్చుకుంటాడు. ఆ విధముగా ఇంకా మరి దేవుని యొక్క మన సిద్ధపాటు కలిగి మరి ఉండాలి. మత్తయి 24:3 చదువుతాం. చదివాను. మార్కు 13, యోహాను 13:1. సారీ అండి. 13:1 చదవండి. యోహాను 13:1. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ఇది చదివేశాను అయితే వెళ్ళాను. అయితే యోహాను 14 14:2 చదువుతున్నానండి. యోహాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. ఆమేన్. మరి దేవుడు మన హృదయాలు చూస్తున్న దేవుడు. నా తండ్రి యొద్ద అనేకమైన నివాసములు కలవు. ఆయన ముందుగా వెళ్ళి ఉన్నాడు. మరి అక్కడ వెళ్ళి ఆయన ఏమంటున్నాడండి, అనేకమైన నివాసములు నా తండ్రి యొద్ద ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను అంటున్నాడు. మనము ఆయనతో కూడా ఉండాలని ఆయన మరి ఎంతగానో మరి కోరుచున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము పరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆయన యొద్ద ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు మనల్ని. 13వ అధ్యాయం చూద్దామండి. తాను లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగ ముందే లోకమునకు తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. ఆయన అంతం వరకు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంట. ఆయన గొప్ప దేవుడు, కనికరములు కలిగిన దేవుడు, కృపామయుడు. అయితే మళ్ళీ ప్రకటన 1:6 చదువుతున్నా.
యోహాను 16:7 చదువుతున్నానండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అయితే దేవుడు మనకి ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఏముందండి, మనకి ఆదరణకర్తను మనకు పంపించున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన కార్యములు మనం ఏ పని చేసినప్పటికీ మనకి దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆదరణకర్త. ఆయన మీద వెళ్ళుట ప్రయోజనం అంటున్నాడు, ప్రయోజనకర్త. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని ఆయన ప్రణాళిక ఆయనే సిద్ధపరచుకున్నాడు. నేను వెళ్ళాలి, నేను నా బిడ్డల కొరకు ఈ లోకంలో వచ్చి శ్రమలను, హింసలను, నిందలు పడినప్పటికీ అవన్నీ కూడా దేవుడు ఓర్చుకుని ఉన్నాడు. దేవుడు ఓర్చుకుని మన కొరకు సిద్ధపరిచిన ఆ దేవుని యొక్క ఆ పట్టణము, ఆ పరలోక పట్టణానికి మనం చేరాలని మనం అందరం కూడా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఇక్కడ 14 అధ్యాయం యోహాను 14:26 చదువుతున్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు, మనకి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతున్నాను కనుక పరిశుద్ధాత్మ సమస్తమును మనకి బోధిస్తాడంట. మనం ఏ విధంగా ఉండాలో, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో. మరి ఆయన మనం ఏదన్నా ఈ లోకంలో మరి ఆలోచించి తప్పు చేస్తే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, ఆదరణకర్త ఎవరు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని అది తప్పు చేస్తున్నావని మనకి బోధిస్తూ ఉంటాడంట. ఆయన మళ్ళీ మనము పశ్చాత్తాపడి మరి అయ్యో ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించమని అడిగినప్పుడు ఆయన మనల్ని క్షమించి మళ్ళీ మనం సరి తీసుకునేలాగా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. మన పాపాలు అన్ని కూడా మరి క్షమించిన ఎడల మనము ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నాం. కానీ ఆయన మన పాపను క్షమించకపోతే మనము ఈ లోకంలో జీవించలేము. ప్రతి విషయంలో కూడా మన ఆలోచనలు, మన తలంపులు కూడా పాపంలోనే పుట్టి పాపంలో పెరిగిన వారము, పాపంలో మనం బ్రతుకుతున్న వారము. అయితే దేవుడు మనల్ని శుద్ధి చేసి ఆయన ఇష్టమైన బిడ్డలుగా మనల్ని నడిపించుకుని మరి ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మళ్ళీ 15:16 వచనంలో, యోహాను 15:16లో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అయితే మనము ఏంటంటే ఇక్కడ మనల్ని అంటే దేవుడు మీరు వెళ్ళి, నన్ను ఏర్పరచుకొనలేదు కానీ ఆయన మనం ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నానని నియమించి తిని. ఆయన మనల్ని నియమించి ఉన్నాడంట. ఆయన కొరకు మనం ఫలించి మరి ఆయన సాక్షులంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మరి దేవుని ఎరిగి కూడా, దేవుని అందు తెలుసుకొని కూడా మనము ఆయనకి కీడు చేస్తూ ఈ లోకంలో కీడు చేసే వారిని కూడా క్షమించడు దేవుడు. అయితే కొంతకాలము క్షమిస్తాడు, చూస్తాడు దేవుడు, వారు మళ్ళీ మారతారేమో, నా వైపు తిరుగుతారేమో నా బిడ్డలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు మారపోతే వారినంట ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి
విరోధముగా ఉన్నది. అయితే ఎవరైతే కీడు చేస్తుంటారో వారికి విరోధముగా ఉన్నానంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. అయితే ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట. ఆయన మళ్ళీ మేఘారూఢుడై ఆయన వస్తూ ఉన్నాడు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అయితే భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు కూడా ఆయన్ని మరి చూచి అందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో, మేము దేవుని అందు భక్తిగా లేము, విశ్వాసములో లేము, ఆయన తెలుసుకోలేదని ఎన్ని బాధపడినప్పటికీ ఆయన మరి వచ్చిన తర్వాత మీరెవరో నేను ఎరుగునని చెప్తాడంట. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో పోగుతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఏమంటున్నాడండి? మరణం వరకు మనం నమ్మకంగా ఉంటేనంట మనకైనా జీవ కిరీటం ఇస్తాడు. మరి ఒకరిది ఆశించకూడదు, ఒకరిది దొంగిలించకూడదు, ఒకరిది మనము ఆశపడినప్పుడు అది మనకి దొరకదంట. అది దేవుడు మనకి ఇవ్వాలి. దేవుని యొక్క మరి ఎన్నో సార్లు నా జీవితంలో దేవుడు మరి నేను ఆలోచిస్తాను, నా హృదయంలో నేను అనుకున్నది తప్పనిసరిగా దేవుడు నాకు ఇస్తాడు. ఏ విషయంలో కూడా నేను నా దగ్గర ఏమీ లేకపోయినప్పుడు కూడా దేవుడు నన్ను ప్రతి నిత్యము కూడా ప్రతి క్షణము కూడా నన్ను పోషిస్తూ మరి ఆదరణకర్త. ఏది కూడా నాకు మరి తక్కువ కాకుండా దేవుడు చూస్తూ ఉంటాడు. నా దగ్గర లేకపోయినా ఉన్నా కూడా నా ప్రభువే నన్ను నడిపిస్తున్నాడని నేను ఎప్పుడు కూడా దేవుని తలంచుకుని ఎంతో నేను శ్రమలలో కష్టాల్లో మరి నేను ఎన్నో కష్టాలు మరి ఎన్నో వ్యాధులు వచ్చినప్పటికీ దేవుడు నన్ను నిలబెట్టి ఈ దినాన్ని నేను ఈ విధంగా ఉన్నానంటే, మీ మధ్యన సాక్షిగా ఉన్నానంటే దేవుని యొక్క మహాకృప. అయితే ఇక్కడ 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? నమ్మకంగా ఉండాలంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి మన జీవ కిరీటం పొందుకోవాలంటే మనం నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో ఏ శ్రమలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా తొలగించేవాడు ఆయనే. అయితే మళ్ళా ప్రకటన 21:7 వచనం చదువుతాము. ఓకే, అయిపోయింది. 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడినయుందును, అతడు నాకు కుమారుడయుండును. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములో పడు మంటు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అయితే దేవుని యందు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడినయుందును, వారు నాకు కుమారుడయుండునంట. మనమందరం కూడా ఆయనగా కుమారులము. ఆయన మనకు దేవుడయ్యండి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేడు దేవుడు ఆయన. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మన 21:3 వచనం చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును.
ఆయన వారి కన్నులు ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అయితే ఇక్కడ మరణమైన, ఏడుపైన, ఇంకా దేవుని సాధ్యంలో మనకి ఏడుపైన కూడా మరి దుఃఖము ప్రతి బాష్ప బిందువును మనకి తుడిచివేయునంట. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైన, ఈ లోకములు ఇవన్నీ కూడా మనకి ఏదో సమయంలో వస్తూనే ఉంటాయి. అయితే మరి ఆయన నిత్య రాజ్యంలో మనకి ఇవన్నీ కూడా ఉండవు. దేవుడిని ఎప్పుడు కూడా మనము ఆయన స్తుతించుతూ, ఆయన దేవుణ్ణి స్తుతించుతూ, మహిమపరుస్తూ, మరి ఆయన గణపరుస్తూనే అక్కడ మరి మనం ఉంటాము. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మరి ఆయన కృపతో మనల్ని నింపులాగిన మరి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగి మరి జీవించాలని మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవునికి అప్పగించుకుంటూ మరి ముగించుకుంటున్నాను. తప్పులుంటే మనకి క్షమించండి. ఆమేన్. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును. నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివానిని సిద్ధపరచును. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును. రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివానిని సిద్ధపరచును. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సత్క్రియలై పెద్దపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలా యందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతుము. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళల యందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతుము. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన యేసుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ఓకే, మనం ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవు, 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 మహిమా స్వరూపైన తండ్రి, సృష్టికర్త, కర్తావే, వందనాలు, 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 స్తుతులు. మరి ఒకసారి శనివారం దినము, మరి ఫిబ్రవరి నెలలో ఆఖరి దినములో మమ్మలను ప్రవేశపెట్టినందుకే నీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు. నెలంతా నాయన, ఫిబ్రవరి నెలంతా ఖర్చు కాపాడినారు నాయన, అందుకొరకు వందనాలు. అలాగే నాయన జనవరి మాసం అంతా కాపాడారు నాయన. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మరి 2 మాసాలు ప్రభా నీ రెక్కల చాటున దాచి మా కుటుంబాలన్నిటినీ భద్రపరిచినందుకు వందనాలు ప్రభు, వందనాలు. ఇదిగో ఆరాధన ఆది నుండి అంతం వరకు ఆత్మ అధ్యక్షతను మీరుండి అన్ని విషయాల్లో సహాయం చేశారు. పాటల్లో సహాయం చేశారు, శుద్ధిలో సహాయం చేశారు, కీర్తన భాగంలో సహాయం చేశారు, వర్షిప్ లో సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నాయన ప్రభా.
అన్ని విషయాల్లో సహాయం చేశారు. వాక్యం ఎత్తినటువంటి నీ బిడ్డను బలపరుచుకుని కొన్ని మాటలు ప్రభా బైబిల్ గ్రంథములో నుండి కొన్ని ప్రభా మేము చదివి నేర్చుకోవడానికి సహాయం చేసినందుకే వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. హల్లెలూయా. కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబంలో బలహీనమైన బిడ్డలు ముట్టి బాగుపరచండి, పెంచంటి. బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు నాయన, చాలా మంది బిడ్డలు నాయన పరీక్షల్లో వారికి సహాయం చేసి తోడుగా ఉండి చేయి పట్టుకుని పరీక్షలు రాయించి మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. వృద్ధులను జ్ఞాపం చేసుకుని వృద్ధాప్యంలో కలిగే బలహీనతలను విడిపించి మంచి ఆయురారోగ్యములు దయచేయండి ప్రభు. కడవరి దినాల్లో నాం, మంచి దినాల్లో నాం. కాలాన్ని బట్టి మేము చూస్తున్నప్పుడు ప్రభు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా మా కళ్ళ ముందు జరుగుతుండగా, ఇదిగో నాయన నీవు త్వరగా ఈ లోకానికి రాబోతున్నావు అని ప్రభు గుర్తిరిగిన వారమే మరి ఎక్కువగా నిన్ను హత్తుకుని జీవించే కృపాభాగ్యాన్ని మనందరికి దయచేయండి తండ్రి. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తూ ఈ వారం దినాలు మమ్మల్ని కాపాడి మరి నీ చిత్తమైతే మళ్ళీ శనివారం మేమందరం ఈ విధంగా కలుసుకోవడానికి సహాయం చేయండి. రేపు పునరుద్ధానం అందరం కూడా నీ సన్నిధిలో మేమందరం కనబడడానికి సహాయం చేయండి. మహిమ మహిమ ఘనత ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఆయన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ వందనాలు. లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు. వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. వందనాలండి.